అందరికీ నమస్కారాలండి. ఈరోజు అనేక మంది యూత్ తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి చేరారు. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాత కొత్త అందరం కలిసి వర్క్ చేయటమే ధ్యేయం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని తుది ముట్టించడమే అందరి ధ్యేయం. ఎందుకంటే యువతకు భవిష్యత్తు లేదు. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మరొక 5 సంవత్సరాలు కొనసాగితే రాబోయే 30 సంవత్సరాలు యువత భవిష్యత్తు అందకాదు. ఎందుకంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు. పిల్లవాడు చక్కగా గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని కోరుకుంటారు, లేదా ఏదైనా మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అది జరగాలంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండాలి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివ్ పెరగాలి, అప్పుడు ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ నుంచి ప్రొడక్షన్ రావాలి, వ్యాపారవేత్తలకు ఆదాయాలు పెరగాలి. వాళ్ళ ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్లు కడతారు. జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి. ఆ ట్యాక్సెస్ కడతారు. కట్టినప్పుడు ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ఖజానా నిండినప్పుడు కొంత సంక్షేమ పథకాలకి మళ్ళీ కొంత డెవలప్మెంట్కి చేస్తారు. అసలు డెవలప్మెంట్ ఎప్పుడు జరగద్దంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఈరోజు ఎవరైనా విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకి ల్యాండ్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తూ వాళ్ళకి కొంత సబ్సిడీస్ ఇవ్వాలి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అడుగుతారు, మా కరెంటు బిల్లు 50% చేయండి, ట్యాక్స్లు మాకు 50% 25% చేయండి, లేదు ఒక 2 ఏళ్ళు ట్యాక్స్ లేకుండా వదిలేయండి. ఇలా కొన్ని అవి చేయాలి. అవన్నీ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తారు. కియా మోటార్స్ రావడానికి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్ని తంటాలు పడ్డారు. వాళ్ళ కంట్రీకి పోయి సీఓనితో కూర్చొని డిస్కస్ చేసి, మన రాష్ట్రానికి ఆయన ఇన్వైట్ చేసి ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి మీకేం కావాలని అడిగి, మీకేం కావాలని ప్రభుత్వం అడగాలి. ఇప్పుడు పరిస్థితి అది. ఒకప్పుడు ఎవరైనా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు బతిలాడేవాళ్ళు. ఈరోజు పరిస్థితి కాదు. నాయకులే పోవాలా, వాళ్ళు పిలుచుకురావాలా, వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు కావాలో అవన్నీ చేస్తేనే వాళ్ళు వస్తారు. అలా చంద్రబాబు నాయుడు చేశాడు. చేసినందువల్ల అనేక కంపెనీలు వచ్చినాయి. మనకు తడ దగ్గర అయితే తడ సజ్జలో అనేక కంపెనీలు వచ్చినాయి. అదేవిధంగా మన ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర హార్డ్వేర్ సెల్స్ అవన్నీ వచ్చినాయి. ఇట్లా అనేక కంపెనీలు వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలని ఉండవు. ఈ 5 సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగాలు పోయినాయి అందరికీ. ఎందుకంటే ఉన్న రియల్ ఎస్టేట్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది, కర్ణాటక వెళ్ళిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది. కాబట్టి యువతను దృష్టిలో పెట్టుకుంటే, ఖచ్చితంగా యువత భవిష్యత్తు దృష్టి పెట్టుకుంటే ఈ నాయకుడిని పంపించేక తప్పదు. పంపించేస్తారు కూడా. పంపించడానికి ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. ఎక్కడ పోయినా తెలుగుదేశంకి బ్రహ్మరథం పడుతున్నారు. 175 కాన్స్టిట్యున్సీల పరిస్థితి. యువతకి యాక్చువల్గా అంతమంది బీటెక్లు, తర్వాత ఎంబీఏలు, ఎంసీఏలు చదివారు, బీకామ్లు, కంప్యూటర్స్ చదివారు, గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఆగిపోయారు ఆర్థిక పరిస్థితి వల్ల, కొంత 10th క్లాస్ ఆగిపోయారు. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ స్కిల్ డెవలప్ చేయాలి. స్కిల్ డెవలప్ చేసినప్పుడే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఎలక్ట్రీషియన్ ఒకప్పుడు నార్మల్గా చేసేవాళ్ళు. ఈరోజు మంచి ఎక్విప్మెంట్ వచ్చిన్నాయి. ఆ ఎక్విప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎక్విప్మెంట్ని వాళ్ళకి ఇస్తే చక్కగా 2 రోజులు సంపాదన 1 రోజులో వస్తుంది, లేదా 3 రోజుల సంపాదన 1 రోజులో వస్తుంది. ప్లంబర్ ఉన్నారు, ప్లంబర్ కూడా అదే లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చినాయి. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ చదివిన విద్యార్థులు ఉన్నారు, బీటెక్ వాళ్ళు. వాళ్ళకి తగ్గట్టుగా దేంట్లో ఇంట్రెస్టో ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి. 2029లో మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం వస్తుంది. పర్టికులర్గా నెల్లూరు కార్పొరేషన్లో, నెల్లూరు సిటీలో ఖచ్చితంగా నా కాన్సన్ట్రేషన్ ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద, యువకులకు ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ మీద, వాడు చదువుకున్న చదువును బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి
లేదు చదువులోనే కావాలా, మేము గ్రూప్ 1 కావాలా, గ్రూప్ 2 కావాలంటే దానికి తగ్గట్టుగా కోచింగ్ ఇవ్వటం, ఇప్పించడం. లేదు మేము ఉద్యోగాలు చేస్తాం, సివిల్స్ చదివిన వాళ్ళు మేము ఎల్ఎన్టీ షాపింగ్ అలాంటి కంపెనీలో చేసుకుంటామంటే ఆ విధంగా ట్రైనింగ్ ఇప్పించడం సివిల్ మెకానిక్ వాళ్ళకి. అలా కాకుండా ఏదైనా సొంత వ్యాపారం పెట్టుకుంటాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తక్కువ ఇంట్రెస్ట్కి లోన్లు ఉంటాయి, 0 ఇంట్రెస్ట్, 25 పైసలు, 50 పైసలు, అవి ఇప్పించడం. అవి ఇప్పించాలన్నా వాళ్ళు స్కిల్ డెవలప్ చేయాలి. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ని ఖచ్చితంగా నెల్లూరు సిటీలో ఖచ్చితంగా పెట్టిస్తాం. నేను ఎంపీ వేమిరెడ్డి గారు వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిగేటట్టు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే యువకులు చేరారో వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.